మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏ జన్మలో ఏ పాపం చేశారు? ఉగాది తర్వాత నుండి ఈ రెండు రాసుల వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న తప్పు చేసినా మీ జీవితం తలక్రిందులవుతుంది. ఉగాది తర్వాత నుండి ఈ రెండు రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రాణాలు పోతాయి. మరి ఆ రెండు రాసుల వారు ఎవరు? ఉగాది తర్వాత నుండి ఈ రెండు రాసుల వారికి జరగబోయేది ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఉగాది తర్వాత నుండి ఈ రెండు రాసుల వారు శుభ ఫలితాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఫ్రెండ్స్, మా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఉగము అనగా సంవత్సరము, జంట అని అర్థం. ఉత్తరాయణము దక్షిణాయనము అనే జంటతో కూడిన సంవత్సరానికి ఉగము అని పేరు. ఉగమునకు ఆదిగా ఉగాదిని జరుపుకుంటున్నాము. బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి నాడే సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. తెలుగువారు సృష్ట్యాదిని ఉగాది పండుగగా జరుపుకుంటున్నారు. ఉగాది రోజు ఉగాది పచ్చడిని ఖచ్చితంగా తినాలి. దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. శరీరంలోని వ్యాధులను ఉగాది పచ్చడి నయం చేస్తుంది. అలాగే ఈరోజు అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు. కొత్త సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుంటూ ఉంటారు. అసలు ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే, ఉగాది రోజున వేప పచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం కూడా అంతే ముఖ్యం అంటున్నారు పెద్దలు. ప్రాచీన భారతీయుల ఖగోళ విజ్ఞానమే నేటి పంచాంగానికి పునాది అని చరిత్రకారుల విశ్లేషణ. మనకు తెలిసిన ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తూ ఉన్నాయో లెక్క వేసి వాటి ప్రకారం ఫలితాలను అంచనా వేయటమే పంచాంగం. పంచాంగంలో తిథి, వారం, నక్షత్రము, యోగం, కరణములనే 5 భాగాలు ఉంటాయి. అందుకనే దీనికి పంచాంగం అని పేరు. తిథి విషయంలో జాగ్రత్త పడితే సంపద, వారం వల్ల ఆయుష్, నక్షత్రం వల్ల పాప పరిహారము, యోగం వల్ల ఆరోగ్యము, కరణం వల్ల విజయము ప్రాప్తిస్తాయని అంటారు. పంచాంగం ప్రకారం వ్యవసాయానికి, వర్షానికి, రాజ్యానికి ఇలా ప్రతి విభాగానికి ఓ అధిపతి ఉంటాడు. ఇలా 9 మంది నాయకులను నవ నాయకులు అని పిలుస్తూ ఉంటారు. వీరి సంచారం వల్ల రాబోయే రోజులలో వ్యవసాయం ఎలా ఉంటుంది, దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహిస్తారు. నవనాయకుల సంగతి అలా ఉంచితే, ఇంకో మాసానికి అధిపతిగా ఉండే గ్రహం వల్ల కూడా అనూహ్య ఫలితాలు ఉండవచ్చు. ఇక పంచాంగంలో వ్యక్తిగత రాశి ఫలాలు ప్రత్యేకత చెప్పేదేముంది. ఒక్కో మనిషి నక్షత్రం ప్రకారం అతని ఆదాయ వ్యయాలు, రాజ్య పూజ అవమానాలు లెక్క కడతారు. దీనివల్ల మనుషులలో ఆదాయాన్ని మించి ఖర్చు చేయకూడదని, అనువు కాని చోట అధికులమని అవమానం పాలు కాకూడదని జాగ్రత్త ఏర్పడుతుంది. ధార్మికులకు పంచాంగం ఇంత ఉపయుక్తం కాబట్టే సంవత్సరపు తొలి రోజున పంచాంగ శ్రవణం చేసి తీరాలంటారు పెద్దలు. పంచాంగ శ్రవణం కూడా విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది. పంచాంగం కర్మల నుంచి మనల్ని బయటపడేసేందుకు సహాయపడుతుంది. ఉగాది నాడు మనం తినే స్వీట్లు, పచ్చడిలోని 6 రుచులు మన భావోద్వేగాలను చెప్తాయి. ఉగాది పచ్చడిలోని చేదు, తీపి రుచులు సంతోషాలను, బాధలను రెండింటినీ సమానంగా స్వీకరించాలని చెప్తాయి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మంచి ఫలితాల కోసం పోరాడేవాడే జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తాడు. మన జీవితంలో వచ్చే ఆటుపోటును చిటికెడు ఉప్పుగా స్వీకరించినప్పుడే ఆలోచనలు అటు ఇటు మళ్ళే అవకాశం ఉండదు. కాలానుగుణంగా గ్రహాలు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. తద్వారా శుభ లేదా అశుభ యోగాలు ఏర్పడతాయి. ప్రతి గ్రహానికి మహర్దశ ఉంటుంది. జాతకంలో గ్రహాల స్థానాలను బట్టి ఈ మహర్దశ శుభ మరియు అశుభ ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ సంవత్సరం మే 1వ తేదీన గురు మేషరాశి నుంచి వృషభ రాశిలోనికి మారటం జరుగుతుంది. ధనకారకుడైన గురువు వృషభ రాశిలోనికి మారటం వల్ల ఈ రెండు రాశుల వారికి తిప్పలు తప్పవు. ఎవరి జాతకంలో గురుడు బలహీనంగా ఉంటాడో వారు బృహస్పతి మహర్దశ సమయంలో పలు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
ఉగాది తర్వాత అంటే మే 1న గురువు తన సంచారాన్ని వృషభ రాశిలో కొనసాగిస్తాడు. ఈ యొక్క మార్పు వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు గోచరిస్తే కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు అంటే కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు కలుగుతాయి. మరి 2024 శ్రీ క్రోధినామ సంవత్సరంలో కష్టాలను అనుభవించే మొదటి రాశి తులారాశి. చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశి వారికి చెందుతారు. అలాగే ఈ పేరులోని మొదటి అక్షరము రా, రి, రు, రే, రో, తా, తీ, తు, తే అయితే మీరు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 8గా ఉంది. రాజ్యపూజ్యము 1, అవమానం 5గా ఉంది. తులారాశిలో గురువు 8వ స్థానంలో ఉన్నాడు. గురువు అష్టమ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు. గురువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల మీకు ఈ సంవత్సరం ఆర్థిక లాభాలు పెద్దగా కలుగవు. ఆర్థిక పరంగా కొంత సంకటమైన పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. అమ్మవలసిన ఆస్తులు అమ్మలేరు. కొనుగోలు చేయాలనుకున్న ఆస్తులను కొనుగోలు చేయలేరు. మారుతున్న సమాజ పరిస్థితుల మీద వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ సంవత్సరం ప్రారంభం కొంతవరకు తులారాశి వారికి అగ్ని పరీక్ష కాలంగానే ఉంటుంది. పిల్లల చదువుల కోసం, ఇంటి అవసరాల కోసం, శుభకార్యాల కోసం అప్పులు చేస్తారు. ఈ సంవత్సరం మీకు ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్చులను నియంత్రించుకుంటే సరిపోతుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ విషయాలలో కొద్దిగా ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. అయినప్పటికీ తులారాశి వారు ఈ సంవత్సరం దిగులు చెందవలసిన అవసరం మాత్రం లేదు. ఎందుకంటే మీ రాశిలో 6వ స్థానంలో రాహువు బ్రహ్మాండంగా యోగిస్తూ ఉన్నాడు. 6వ స్థానంలో రాహువు ఉన్నప్పుడు గురువు 8వ స్థానంలో ఉన్నా పెద్దగా నష్టాలు ఏం జరగవు. 6వ స్థానంలో రాహువు ఉండటం వల్ల మీరు అంటే తులారాశి వారికి చెందిన వ్యక్తులు ఈ సంవత్సరం సమస్యలను సులువుగా ఎదిరిస్తారు. ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ కూడా వహించాలి. కుటుంబంలో, సంఘంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న మనోధైర్యంతో ముందుకు సాగండి. ఇక తులారాశి ఈ సంవత్సరం గురు యొక్క అశుభ ఫలితాల నుండి బయటపడడానికి మే 1 తర్వాత గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయాలి. గురువారం ఉపవాసం ఉండటం మంచిది. గురువారం విష్ణువును పూజించాలి. అలాగే అరటి చెట్టును కూడా పూజించాలి. గురువారం అరటి చెట్టును పూజించటం వల్ల మంచి జరుగుతుంది. అలాగే 3 గురువారాలు శివాలయాలలో శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఈ పరిహారాలు చేయటం వల్ల అష్టమ గురు దోషం నుండి బయటపడగలుగుతారు. ఇక ఉగాది తర్వాత నుండి కష్టాలను ఎదుర్కోబోయే 2వ రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం యందు జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు. అలాగే ఏ, యో, భ, భి, భూ, భ, డ, భే అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు ధనుస్సు రాశికి చెందుతారు. ఇక ఈ క్రోధనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి ఆదాయం 11, ఖర్చు 5గా కనబడుతుంది. అదేవిధంగా ఈ ధనుస్సు రాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో గౌరవము 7, అవమానం 5గా ఉంది. ధనుస్సు రాశిలో గురువు 6వ స్థానంలో మే 1 నుంచి సంచారం చేయనున్నాడు. గురువు ధనుస్సు రాశిలో 6వ స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా నష్టాలు కలుగుతాయి. వీటితో పాటు శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మే 1 తర్వాత ధనుస్సు రాశి వారికి గురుబలం తగ్గటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీటితో పాటు శత్రువుల వల్ల ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. కొందరు వ్యక్తులు మీకు శత్రువులుగా మారి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుల పరంగా కూడా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. గురుదోషంతో పాటు ధనుస్సు రాశి వారికి రాహుదోషం కూడా ఉంది. రాహు ధనుస్సు రాశిలో 4వ స్థానంలో సంచారం చేయనున్నాడు. 6వ స్థానంలో గురువు వ్యతిరేకంగా ఉన్నాడు. అలాగే 4వ స్థానంలో రాహు వ్యతిరేకంగా ఉన్నాడు. దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ధనుస్సు రాశి వారు మే 1వ తేదీ నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ధనుస్సు రాశిలో శని 3వ స్థానంలో ఉన్నాడు. శని 3వ స్థానంలో ఉండటం వల్ల మీకు ఈ సంవత్సరం కొన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
శని ప్రభావం వల్ల గురు రాహు గ్రహాల వల్ల కలిగే ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మారుతాయి. అయితే ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం అంతా అంటే మే 1వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం వరకు కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాలి. ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా గురువార నియమాలు పాటించాలి. అలాగే గురుగ్రహానికి ఆదిదేవత అయినటువంటి శివుడికి పూజలు చేయాలి, శివునికి అభిషేకాలు చేయాలి. అలాగే రాహుగ్రహానికి ఆదిదేవత అయిన దుర్గాదేవికి అర్చనలు చేయించాలి. ఈ సంవత్సరం అంతా మీకు రాహు గురు గ్రహాలు అనుకూలంగా ఉండవు కాబట్టి ధనుస్సు రాశి వారు కొన్ని దానాలు చేయాలి. రాహు గురు గ్రహానికి పూజలు చేయించుకొని కొన్ని మినుములు, కొన్ని కందులు విడివిడిగా వస్త్రాల్లో కట్టి బ్రాహ్మణులకు దానం చేయాలి. ఇలా చేస్తే ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. అలాగే విష్ణువును కూడా పూజించండి. మరి తెలుసుకున్నారు కదా, ఉగాది తర్వాత నుండి అతి జాగ్రత్తగా ఉండవలసిన 2 రాశుల వారు ఎవరో. మరి ఈ 2 రాశులకు చెందిన వారు ఉగాది తర్వాత నుండి అంటే మే 1 నుండి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను కూడా పాటించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.